ఈరోజు థర్డ్ ఇంకా టైం అయితే 8:00 అయింది నైట్. నాకిప్పుడే మార్నింగ్ అయింది. బికాజ్ ఈరోజు నుంచి నాకు నైట్ డ్యూటీ స్టార్ట్ అయ్యాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఓట్స్ ఇంకా సోక్డ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ తెచ్చుకున్నాను. డిన్నర్ చేసేసాక కొంచెం సేపు అయితే అలా బయట వాకింగ్ చేశాను చల్లగాలికి. మీలో కూడా ఎవరైనా నాలాగా నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళుంటే కామెంట్స్ చేయండి. సో, కమింగ్ టు నైట్ డ్యూటీస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం చిరాకుగా ఉంటుంది. కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అండ్ మార్నింగ్ అయితే 6 అవర్స్ చేస్తే సరిపోతుంది షిఫ్ట్. అసలు నాకు తెలిసిన వరకు నా సరౌండింగ్స్‌లో ఉన్న పీపుల్ అయితే చాలామంది చెప్తుంటారు. ఫార్మసిస్టా? అదేం జాబు? మెడికల్ షాప్‌లో మందులివ్వడమే గదా! ఇలా చీప్‌గా చూస్తారనమాట ఫార్మసిస్ట్ అంటే. హాస్పిటల్ ఫార్మసీ అనేది నార్మల్ బయట మెడికల్ షాపుల్లాగైతే ఉండదు ఖచ్చితంగా. ఇక్కడికి, అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనైతే ఒక 2, 3 అవర్స్ రెస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత మార్నింగ్ అయితే ఈ ఐస్ క్యూబ్ తోటి మసాజ్ చేసుకున్నాను. బికాజ్ ఈ 10 డేస్ నైట్ షిఫ్ట్‌లో ఉంటాం కాబట్టి ఫేస్ అంతా డల్ అయిపోతుంది. నా షిఫ్ట్ అయిపోయేసరికి 8 AM అవుతుంది. అండ్ హాస్టల్‌కెళ్ళేసరికి ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో, మార్నింగ్ కొంచెం ఫ్రెష్‌గా ఉండాలి కాబట్టి నేనైతే ఇలాగా రెడీ అవుతున్నాను. జస్ట్ ఒక టోనర్ ఇంకా మాయిశ్చరైజర్ అండ్ స్టిక్కర్ పెట్టేసుకొని జడైతే ఏసుకున్నాను. ఇవి 2 అప్లై చేస్తే ఆల్ సెట్ అనమాట. నో నీడ్ టు అప్లై ఎక్స్‌ట్రా థింగ్స్. సన్ స్క్రీన్ పెట్టుకోవచ్చు. బట్ నేనెళ్ళేసరికి ఎలాగో 9 అవుతుంది. తినేసి ఎలాగో పడుకుంటాను గాబట్టి సన్ స్క్రీన్ అయితే అప్లై చేయలేదు. సో, ఈ రోజుకైతే ఇవే ముచ్చట్లనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపటి ముచ్చట్లతో కలుద్దాం. బాయ్ బాయ్.